78వ కీర్తన ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. చాలా పెద్ద కీర్తన, 72 వర్షాలు కలిగిన కీర్తన. ఆసాపు గారు రాసిన 12 కీర్తనలో ఇదొక కీర్తన. పీఠికలోనే దైవ ధ్యానము అనుంది, అంటే దేవుడి గురించిన ధ్యానం అన్నమాట. ఇంకా ఒకవేళ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం చదివిన కొన్ని వర్షాల్లోనే 4వ వచనంలో యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు. 11వ వచనంలో ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలు. 12వ వచనం చివరిలో ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను. 32వ వచనంలో ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి. 43వ వచనం ఐగుప్తులో తన సూచక్రియలను, సోయలు క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపాడు. కనుక దేవుణ్ణి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ధ్యానించే కీర్తన ఈ కీర్తన అన్నమాట. దేవుని గురించిన ధ్యానం, ఆయన క్రియల గురించిన ధ్యానం. ఒక మాటలో చెప్పాలంటే దైవ ధ్యానం. ఎవరి గురించి మాట్లాడేటప్పుడు వారి క్రియలు కూడా ఆటోమేటిక్గా చెప్తామంతే అన్నమాట. దేవుని క్రియలు మామూలు క్రియలు కాదండి, ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యములు, స్తోత్రార్హ క్రియలు. కనుక ఈ కీర్తనను స్తుతి కీర్తన అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దేవుడు స్తోత్రార్హ క్రియలు మనకందరి పట్ల చేసేవారు. ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో ఇశ్రాయేలు జనాంగం పట్ల ఆయన చేసిన కార్యాలు మనకు కనిపిస్తాయి. ఆ కార్యాలన్నీ మనం చూస్తున్నప్పుడు గత కాలంలో మనం చెప్తున్నాం, బేస్తవారం బైబిల్ క్లాస్ లో కూడా మనం వింటున్నాం, మనమే ఆత్మీయ ఇశ్రాయేలు. ఈరోజు సంఘమే దేవుని ఇశ్రాయేలు అని పిలువబడతా ఉన్నారు. కనుక ఇశ్రాయేలు యొక్క క్రియలు, దేవుడు చేసే క్రియలు మనం ధ్యానించినప్పుడు అవి మీకు నాకు అన్వయిస్తాయి ఆత్మీయంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ 78వ కీర్తన మనం ఏముంది ఇందులో అంశమని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు పట్ల దేవుడు చూపిన మంచితనం, అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు, స్తోత్రించదగిన కార్యాలు చేశాడు. దేవుడు తన మంచితనాన్ని బట్టి చేశాడు. మనం చదివిన భాగంలో నాకు అర్థమైంది, ఎన్ని స్తోత్రార్హ క్రియలు ఆయన చేసినా ఇశ్రాయేలీయులు ఆయన మీద తిరగబడ్డారు. ఆది కాండము నుండి ప్రకటన వరకు కూడా దేవుని బిడ్డలు, సంఘంలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఇశ్రాయేల్ కానీ దేవుడు చేసే స్తోత్రార్హ క్రియలు మరచి దేవుని మీద తిరుగుబడుతున్నారు. వాళ్లే కాదు, మనం కూడా అన్నమాట. అవసరం వచ్చినప్పుడు దేవా దేవా అని ప్రార్థన చేస్తాం. ఆయన క్రియ చేస్తాడు. ఎటువంటి క్రియ చేస్తాడు? ఆశ్చర్య కార్యములు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు, స్తోత్రార్హ క్రియలు చేస్తాడు. కొంతమంది స్తోత్రం కూడా చెల్లిస్తారు, కొంతమంది స్తుతికుడు కూడా పెట్టుకుంటారు. కానీ కొద్ది రోజులకే మర్చిపోతారు, కొద్ది కాలానికే మర్చిపోతారు. మరిచిపోయి ఆయన మీద మళ్ళా తిరుగుబాటు చేస్తాం. న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినా శత్రు చేతుల్లో వాళ్ళప్పుడు దేవుడికి మొరపెట్టారు. దేవుడు ఆశ్చర్య కార్యం చేసి వాడిని విడిపించేవాడు. న్యాయాధిపతుల గ్రంథంలోనే 13 న్యాయాధిపతులను లేపి ఆయన విడిపించారు. కొద్ది దినాలకి వాళ్ళు మళ్ళా తిరగబడ్డారు, కొద్ది నాళ్ళకే పాపం చేయడం కనిపిస్తుంది. పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? పాపానికి ఆయన శిక్ష పంపిస్తాడు. కనుక ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం, ఆ శిక్ష క్రమశిక్ష మాత్రమే. అది క్రమశిక్షనే. మన కాళ్ళు విరగొట్టాలని, చంపాలని, పారేయాలని అటువంటి శిక్ష కాదు. ఈ లోకంలో మన పని లేకపోతే దేవుడు తీసేస్తుంటాడు, అది వేరే సంగతి. మనకు అప్పగించిన పని నెరవేర్చిన తర్వాత తీసేస్తుంటాడు. కానీ లోకములో ఉండగా మన ద్వారా జరగ కార్యాలు జరుగుల విషయమై ఆయన మనను క్రమశిక్షణలో నడిపిస్తాడు. క్రమశిక్షణలో మళ్ళా మనం పశ్చాత్తాపడతాం. నేను చాలాసార్లు చెప్తాను, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ పశ్చాత్తాపడతా ఉంటారు.
దెబ్బలు తిన వాళ్ళందరూ పశ్చాత్తాపడతా ఉంటారు. మనకు మనసు గాయమైనప్పుడు మనం పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపడు దేవుడు ప్రేమతో దగ్గర తీసి ఆ శిక్షను అనగా క్రమశిక్షణ తీసేస్తారు. తీసేసిన వెంటనే మళ్ళా మనం పాపం చేస్తాం, మళ్ళా తప్పు చేస్తాం. ఇశ్రాయేలు కూడా పశ్చాత్తాపడినారు. కానీ ఇశ్రాయేలు జనాంగంలో 2 గుంపులు ఉన్నాయి. 10 గోత్రముల ఇశ్రాయేలు వాళ్ళు, 2 గోత్రాల యూదా వారు. 10 గోత్రాల ఇశ్రాయేలు వారికి పశ్చాత్తాపం లేని కారణాన దేవుడు వారిని అష్షూరుకు చెరకు పంపించాడు. నేటికి వాళ్ళు తిరిగి రాలేదు. కానీ 2 గోత్రాల యూదా వారిని బబులోను చెరకు పంపించాడు. వారు పశ్చాత్తాపడిన కారణాన దేవుడు మరలా వారికి వాత్సల్యతను చూపించారు. ఆ మాటలన్నీ చెబుతూ చివరి 3-4 వచనాల్లో దావీదుని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఒకసారి 70, 71, 72 వచనాలు చదువుకొని మిగిలిన మన కీర్తన ధ్యానంలోకి వెళ్దాం. కనదాసుడైన దావీదును కోరుకొని. మన దేవుడు ఎవరు? కోరుకునేవాడు. ఆ మాట మీకు ఇష్టమైతే అండర్లైన్ చేసుకోండి, మనసులోనే అండర్లైన్ చేసుకోండి. బైబుల్ అండర్లైన్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. నేను మాత్రం నా బైబుల్ అండర్లైన్ చేస్తున్నాను. దేవుడు కోరుకునేవాడు. అబ్బో, ఎంత మంచి మాట. మీరేమనుకోకపోతే దేవుడు నన్ను కోరుకున్నాడు, నాకంటే ముందు మిమ్మల్ని కోరుకున్నాడు. దావీదును కోరుకున్నట్టుగా దేవుడు మనలో ఒక్కొక్కరిని కోరుకున్నాడు. గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించను, మనను పిలిపించాడు. ఎంత మంచి మాట. ఉద్యోగం కొరకై ఒక వ్యక్తిని కోరుకొని కాల్ లెటర్ పంపిస్తారే, అట్లా పిలిపించాడు. కోరుకున్నాడు, పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించాడు. మన పాత బ్రతుకును, పాత జీవనాన్ని మాన్పించాడు. 3వది మాన్పించాడు. తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇష్టాలను మేర్చుకై ఆయన అతని రప్పించను. 4వదిగా రప్పించిన దేవుడు. కోరుకున్న దేవుడు, పిలిపించిన దేవుడు, మాన్పించిన దేవుడు, రప్పించిన దేవుడు. దావీదు ఏం చేశాడు? 72వ వచనం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. దావీదు పాలించాడు. చివరిదిగా కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించాడు. పాలించాడు, నడిపించాడు. యథార్థ హృదయం కలిగిన వాడై ఉన్నాడు, కార్యముల యందు నేర్పరి అయి ఉన్నాడు. 4 శ్రేష్టమైన మాటలు దావీదుని గురించి ఉన్నాయి. దేవుడు 4 కార్యాలు చేశారు దావీదు పట్ల. దావీదు కూడా దేవుడికి 4 కార్యాలు జరిగించాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు, పిలిపించాడు, మాన్పించాడు, రప్పించాడు. దావీదు యథార్థ హృదయం కలవాడై ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా పాలించాడు, కార్యముల యందు నేర్పరి అయి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా తన ప్రజలను నడిపించాడు. ఈ 4 పనులు మీరు నేను కూడా చేయాలి. ముగింపులో సమయం మనం వివరంగా వాటి మనం చూస్తున్నాం. కనుక ఈ కీర్తనలో 78వ కీర్తనలో ఇశ్రాయేలీయుల జీవితం అంతా కూడా చెప్పండి. అందులో నీ జీవితం, నా జీవితం కనిపిస్తుంది. మనం కూడా అలాంటి వారమే, అనుమానమే లేదు. కానీ చెబితేరు లాగానే అలాంటి వారమైన మనల్ని దేవుడు కోరుకున్నాడు. అలాంటి మనకే ఆయన కాల్ లెటర్ ఇచ్చారు, పిలిపించారు. మన పాత వాటిని మాన్పించాడు, మనలను రప్పించాడు. మనం ఆయన ఏం కోరుతున్నాడు? యథార్థ హృదయం ఉండాలి మనలో. దేవుని చిత్త ప్రకారము పాలించే వారంగా ఉండాలి. కార్యములు నేర్పరితనము కలిగిన వాళ్ళగా చేయాలి. ఏదో ఆశమాషగా చేయాలి కాబట్టి చేశాను కాదు, నేర్పరితనంగా కార్యాలు చేయాలి. చివరకు దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుని బిడ్డలను, ఈరోజు దేవుని సంఘాన్ని, మనతో ఉన్న సహోదర సహోదరులను నడిపించవలసిన వారంగా మనం ఉన్నాం. ఈ 4 విషయాలు దేవుడు మన నుండి కోరుతా ఉన్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. సరే, ముందుగా కీర్తనలో
తీవ్రమైన ధ్యానానికి వెళదాం అనుకున్నాం. 78వ కీర్తనలో చాలా పెద్ద కీర్తన కాబట్టి పెద్ద పెద్ద భాగాలుగానే మనం విడిగొట్టుకోవాల్సి వస్తుంది. మొదటి 16 వచనాలకు ఇశ్రాయేలు పట్ల దేవుని మంచితనం, మన పట్ల దేవుడు మంచిగానే ప్రవర్తించాడు. మన పట్ల ఆయన ఏమి కీడును ప్రణాళికల రూపించలేదు. తన మంచితనం అంతా కనపరిచాడు. ఇశ్రాయేలు పట్ల కనపరిచాడు, మన పట్ల కూడా కనపరుస్తున్నాడు. రెండవదిగా ఇశ్రాయేలు దాన్ని మర్చిపోయి తిరుగుబాటు చేస్తే వారిని శిక్షించాడు. కానీ గుర్తుంచుకోండి, శిక్ష ఎక్కడున్నా అది క్రమశిక్ష మాత్రమే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా ఆయన మిమ్మల్ని శిక్షించను. మీరు శిక్ష పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. దుర్బీజులైన మాట తెలుగులో ఒక సంస్కృతంలాగా ఉంది కాబట్టి అర్థం కాలేదు, కానీ ఇంగ్లీష్ లో బ్రాస్టర్స్ అని ఉంది. ఆ పదం మన వార్తలు తింటారు అంటారన్నమాట. కానీ దేవుడు అంటున్నారు, మీరు శిక్ష పొందకపోతే మీరు బ్రాస్టర్స్ అంటే నాకు పుట్టిన వాళ్ళు కాదు. మీరు నాకు పుట్టి ఉంటే నేను శిక్షిస్తాను, అంతే కదా. రోడ్లో ఎవరో పనికి మళ్ళీ పని చేస్తాడో వాళ్ళు శిక్షిస్తాం. వాడెవరో మనవాడు కాదు అనుకుంటారా? మనవాడైతే పిలిచి మాట్లాడి అవసరమైతే క్రమశిక్ష చేసి సర్వేలు చేసి దిద్దుతాం. కనుక మనలో ఎవరైనా శిక్ష వచ్చినప్పుడు మనకు మళ్ళా అష్యూరెన్స్, మనం దేవుని కుమారులం కాబట్టి శిక్షిస్తున్నాం. నాకేమి శిక్షలు లేవు అంటే అనుమానం, అసలు కుమారుడు కాదు అన్నమాట. కుమారులందరూ శిక్షలో పాల్గొంటారు. హెబ్రీ 12 మాట. కనుక తప్పు చేసినప్పుడు ఆయన శిక్ష పంపిస్తాడు. మనం చదువుకున్న భాగంలో శోధిస్తాడని కూడా ఉంది. ఇంకా మనం చదువుకున్న భాగంలో దేవుని వీలుగా శోధించినాడు. నిజానికి దేవుని శోధించకూడదు, గుడ్డిగా నమ్మాల. అగ్రతిగా అనేవాడు, ఎవరికైనా అన్నమాల దేవుని చదివితే బైబిల్ గుడ్డిగా నమ్మాలిగా అనేవాడు అన్నమాట. గుడ్డిగా నమ్మాలి, దేవుణ్ణి గుడ్డిగా నమ్మాలి. నీకు అర్థమైన నమ్మాలి, అర్థం కాకపోయినా నమ్మాలి. ఏదో ఒకరోజు అర్థమయ్యేట్టు చేస్తాడు ఆయన. సంగతులు ఏదో ఒకరోజు బయలుపరుస్తాడు, నీకు తెలియపరుస్తాడు. కానీ ఇశ్రాయేలు ఆయన శోధించినారు. ఎట్లా శోధిస్తారో మనం చూస్తాం. మూడవ భాగంగా శిక్ష వస్తూనే మనం ఏం చేస్తాము? పశ్చాత్తాపడతాం. ఈ దేవుడు వాస్తవం కలిగిన వాడు. యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, నినివే రాజును శిక్షిస్తానని వర్తమానం చెప్పని యోనాను బొమ్మన్నాడు. రాజు ప్రజలు గోడ పట్టుకట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే యోనా గ్రంథం ఉంది, దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. యోనా శిక్షించని చెప్పు అంటారు. యోనాకు ఎక్కడ లేదు కోపొస్తుంది. చెప్పమనే చూడవే, మళ్ళా లేదని నువ్వే, నాకు మర్యాద పోతుంది కదా అనుకున్నట్టుగా. నీ మర్యాద కాదు ముఖ్యమై. ఆ పట్టణంలో 1,20,000 మంది కుడి ఎడమలు తెలియని ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి నిమిత్తమై నేను మనసులో గాయపరచబడతా ఉన్నాను. కానీ కనుక వారిని శిక్షించాను, పశ్చాత్తాపడ్డారు. కనుక ఎవరైతే పశ్చాత్తాపడతారో దేవుడు వారి మీద వాత్సల్యం చూపుతాడు. అది మూడవ భాగం, 34-39 వచ్చారు. నాలుగవ భాగంగా కొద్ది రోజులకే మళ్ళీ ఏమైతాం మనము? దేవుడు చూపిన వాత్సల్యాన్ని మరిచి వెనక జీవితానికి వచ్చేస్తాం. చిన్న కనసు మీకు చెప్తాను, అది మీరు అంగీకరించండి. విమర్శించే గుణం మనలో ఉంటుంది, కానీ చాలాసార్లు విమర్శించకూడదు అని తీర్మానం చేసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ విమర్శిస్తాం. తప్పని దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ దేవుడు క్రమశిక్ష పెట్టినప్పుడు నేను ఇక్కడ ఎవరిని విమర్శిస్తాను స్వామి, ఇంకా విమర్శించను ఆయన కూడా చెప్తాను. 2 రోజులు అయితే మర్చిపోయి మళ్ళీ అదే దానికి వచ్చేస్తాం. ఒకవేళ ముందులా కాకపోయినా ముందు 100% ఉంటే ఇప్పుడు 50%గానే ఉంటాం. 25% ఉన్న మళ్ళీ మిగిలే ఉంటుందన్నమాట. కనుక ఇశ్రాయేలీయులు దేవుని వాత్సల్యాన్ని మరిచి మళ్ళా వెనకే జీవితానికి వచ్చినారు. దేవుడు వారికి ఐగుప్తీయుల మీదకి నేను ఏమేమి తెగుళ్లు పంపానో నీకు గుర్తుందా అని ఆ తెగులన్నీ జ్ఞాపకం చేశాడు. వాటిని వివరించాడు. 43-50 వచనాలను వివరించి
ఇదిగో మళ్ళా నేను విడిపిస్తున్నా అన్నాడు. మళ్ళా విడిపించారు దేవుడు. కానీ వాళ్ళు తిరిగి అవిధేయులైనారు, మళ్ళా శిక్షించబడ్డారు. ఈసారి ఇంకా అవిధేయులైన 10 గోత్రాలు వారిని చెరకు పంపించేశారు. కంపూర్తిగా వారిని ధృవీకరించినారు. అవిధేయులైన యూదా వారిని చెరకు పంపించిన వాళ్ళను ప్రేమించి మళ్ళా దగ్గర తీసుకున్నాడు. ఇవన్నీ చెబుతూ ముగింపులో 70-72 వచ్చాల్లో మనం ఇందాక చదువుకున్న దావీదు గారి గురించిన విషయం చెప్తా ఉన్నాడు. మరి అశ్వరు చెర, బబులోను చెర అయిపోయిన తర్వాత దావీదు వస్తాడా? దావీదు ముందు కదా, ఆ ముందే కనుక ఈ దావీదు పరమ దావీదైన యేసుక్రీస్తు వారు కావచ్చు. కనుక ఈ కీర్తన మెస్సియా కీర్తన అని కూడా మనం ఆలోచించాలి. ఇది శృతి కీర్తన, దైవ ధ్యానము కలిగిన కీర్తన. అదే సమయంలో మెస్సియా కీర్తన అనే తలంపు కూడా మన మనసులో ఉండి ఈ కీర్తన ధ్యానించుకోవాలి. చాలా పెద్ద కీర్తన కాబట్టి వివరంగా మనం చూడము, క్లుప్తంగా వెళ్ళిపోదాం. ఈ విషయాలు ఏమి చేయాలా? నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి. ఆశాపు గారు అంటున్నారు, ఆశా బోధిస్తా ఉన్నాడు. నా నోటి మాటకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. ఇశ్రాయేలు వారి చరిత్ర ఒక ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాయట. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. పూర్వము జరిగించినవే, క్రొత్తవేది కాదు. దేవుడు జరిగించిన తన కార్యాలను, దేవుడు చేసిన కార్యములను దైవ ధ్యానముగా నేను చెబుతాను. మాకు తెలిసిన సంగతులు, మరి నీకే తెలిసినాయి అవి? మా పితరులు మాకు వివరించిన సంగతులు. పితరులు వివరించేవారు సంగతులను చెప్పేవారు. ఆ సంగతులు స్తోత్రార్హ క్రియలు, అవి బలమైన క్రియలు, అవి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు. దాచకుండా వాటిని పిల్లలకు మేము చెప్పేదము. కొద్ది నిమిషాలైన తర్వాత చెప్పడం అంటే నేను చెప్తాను. చెప్పేదము, చెప్పాలని దేవుడు ఆజ్ఞ కూడా. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు తరతరాలకు దీన్ని చెబుతూ ఉండాలని, వివరిస్తూ ఉండాలంట. దేవుని యందు నిరీక్షణ గలవారై, బాగుంది, దేవుని క్రియలను మరొక ఉండాలి. ఎందుకు చెప్పాలి దేవుని క్రియలు? పిల్లలకి ఎందుకు చెప్పాలి? తరతరాలకు ఎందుకు చెప్పాలి? చెప్పకపోతే మర్చిపోతారు. ఇశ్రాయేలు వారి చరిత్రను మనము మొదటి కీర్తన నుంచి చదువుకుంటున్నా. చాలా కీర్తనలు ఉంది, మళ్ళా మాటికి వస్తాం. ఎందుకంటే కొద్ది రోజులైతే మనం మర్చిపోయేవాళ్ళం. మానవుడు మర్చిపోయేవాడు. ఒక మీకు అర్థం కావడానికి ఒక 4-5 సంవత్సరాల ఒక వ్యక్తిని మనం చూడలేదు, సడన్ గా చూసామనుకోండి, వాళ్ళ పేరు కూడా మనకు గుర్తుండదు అనమాట. ఆయన పోయిన తర్వాత ఆయన పేరు ఏమి అని ఇంకోటి తెలుసుకుంటా ఉంటాం. కొద్ది రోజులైతే పేరులు మర్చిపోతాం, కొద్ది రోజులైతే మనుషులు కూడా మర్చిపోతాం. నేను ఫలానాయ్యా అని చెప్తే కూడా అట్లా అప్పుడున్నట్లేదని ఏదో కలిసి చెప్తాం సార్. పేర్లు మర్చిపోతాము, మనుషులు మర్చిపోతాము, మన మధ్య ఉన్న సన్నిహిత్యాలను మర్చిపోతాం, కొన్ని మాత్రమే గుర్తుంటాయి. కనుక మరొక ఉండునట్లు దేవుని కార్యాలు వివరించబడుతూ ఉండాలి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమస్తు లేనివారుగా ఉండకూడదు. పితరులు మర్చిపోయి తిరగబడినారే, అట్లా మీరు తిరగబడకూడదు. మూర్ఖతను కనపరచకూడదు. తిరుగుబాటును కలిగిన ఆ తరంలాగా మీరు ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు వారి గైకొనలేదే, అట్లా మీరు ఉండకూడదు. కానీ ఎట్లుండాలా? ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించిన గుర్తుంచుకోండి. మీకు శాసనాలున్నాయి, మీకు కట్టడలున్నాయి, మీకు విధులున్నాయి, మీరు ఆచరించాల్సిన విధానం ఉంది. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవలని వారికి ఆజ్ఞాపించాను.
తెలపాలని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ప్రశ్న, నువ్వు నీ కుమారుడికి తెలపోయినా కూడా అట్లే ఉండేవాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. పూర్వకాలంలో తెలిపే విధానం ఎందుకు వచ్చిందంటే, మనం మాట్లాడుతున్న భాషలకు లిపి ప్రారంభం నుంచి లేదు. కొన్ని వేల ఏళ్ల తర్వాత ఒక్కొక్క భాషకు లిపి వచ్చిందనమాట. కావాలంటే మీకు ఉదాహరణకు లంబాడి భాషకు గత 20-30 సంవత్సరాల క్రితమే లిపి వచ్చింది. అంతవరకు లిపి లేదు. నాకు బాగా గుర్తుంది, గాస్పల్లాలో మనం ఉండగా ఒక లంబాడైన ప్రభు నమ్మకని మన మందిరానికి వచ్చేవాడు డానీ గారిని. ఆయన కొత్త నిబంధనను లంబాడి భాషలో తర్జుమా చేశాడనమాట. లంబాడి భాష హిందీకి, తెలుగుకు, మిగిలిన అన్ని భాషలకు మిక్స్డ్గా ఉందన్నమాట. దేవుని స్తుతించినట్టే దేవేనా ఢోకులోనే అంటారంటారు. ఆ భాష విచిత్రంగా ఉంటుంది. ఆ భాషలో నుంచి 20-30 సంవత్సరాల దాకా లిపి లేదు. మరి లిపి లేనప్పుడు వాళ్ళు తర్వాత తరానికి ఏం చెప్పాలంటే కంఠపాఠం చేసి తమ పిల్లలకు చెప్పేవారు అనమాట. పిల్లలు దాన్ని కంఠపాఠం చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ దాన్ని చెప్తారు. బైబిల్ కూడా అంతే. ఆదాము దినాల్లో లిపి లేదు. మరి ఆదాము సంగతులు మోషే ఎక్కడ రాశాడు? ఆదాముకు మోషేకు 2600 సంవత్సరాల కాల వ్యవధి ఉందన్నమాట. యెహోవా మాట్లాడుతున్నాడు అని మాత్రమే ఉంటుంది. కనుక ఆ మాటలన్నీ తమ పిల్లలకు నేర్పించేవారు. నీకు ఆశ్చర్యం వేస్తుంది, కంఠపాఠం చేయించేవాళ్ళు. ఈ రోజుల్లో కంఠపాఠం అనేది పూర్తిగా బయట ఏమి లేదు. పరీక్షల్లో కూడా టెక్స్ట్ బుక్లు ఇచ్చి చూసి రాయమంటారు కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరంగా లేకుండా పోయిందన్నమాట. ఇంటర్నెట్ ఉన్నాయి, లేకపోతే అన్ని ఉన్నాయి, అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కాలం పిల్లలకు 7-8 నిమిషాలు ఎక్కడ కూడా సెల్ ఫోన్ తీసుకుని వెంట ఆన్ చేస్తారన్నమాట. కానీ ప్రారంభ దినాల్లో అన్ని మనసులో ఉండేవి. ఇంకెందుకు సెల్ ఫోన్లు వచ్చిన కొత్తప్పుడు నంబర్లన్నీ మనకు మనసులో ఉండేవి. ఇప్పుడు ఒకసారి మన నెంబరే మనకు అనుమానం వచ్చే రోజుకి వచ్చామన్నమాట. కంఠపాఠం అనేది మనం లేకుండా అయిపోయింది. అటువంటి దినాల్లో మనమున్నాం. ప్రారంభ దినాల్లో లిపి లేనప్పుడు వారు నేర్చుకున్న సంగతులు నేర్చుకోవడానికి గురువులు ఉన్నారే, శిష్యులకు బయట చేయించేవాళ్ళు. శిష్యులు మళ్ళా సంవత్సరాలకు బయట చేయించేవాళ్ళు. లిపి వచ్చిన తర్వాత అప్పుడు వ్రాతలోకి వచ్చే గ్రంథాలన్నమాట. అంతవరకు కంఠపాఠమే. యేసు ప్రభు వారు కూడా 12 ఏళ్ళప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రంలో విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. గ్రంథాలు ఏమి లేవు, ఆయన దగ్గర గ్రంథం లేదు. అప్పుడే పౌలు చుట్టూ రాయబడిన పుస్తకాలు వచ్చిన మాట నిజమే. అయితే ఆయన వాళ్ళకి అనర్హంగా మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు దేశానికి మనం వెళ్తే 12 ఏళ్లకు ప్రతి ఇశ్రాయేలుడు కూడా ధర్మశాస్త్ర గ్రంథం, ఆది కాండము, నిర్గమకాండము, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం బైహాట్ చేయాలి. 12 ఏళ్ళు ఇప్పుడు కూడా బైహాట్ చేయాలి, వాళ్ళు కంఠపాఠం చేయాలి. చెప్పిన తర్వాతనే వాళ్ళ క్రమమైన విషయాలకి లెక్క పెట్టుకుంటారు, లేకపోతే లేదన్నమాట. ఆ వరుస అట్లాగే వస్తుంది. కనుక తండ్రులు తమ పిల్లలకు చెప్పాలి, పిల్లలు పిల్లలకు చెప్పాలి. ఎందుకు చెప్పకపోతే దేవుడి మీద మీరు తిరగబడతారు, మూర్ఖతను కనపరుస్తారు, తిరుగుబాటుతో కనపరుస్తారు. కనుక తమ పిల్లలకు దానిని వివరించినట్లు పిల్లలు దేవుని నిరీక్షణ కలవారై దేవుని పేరు మరవకుండా ఉండు నిమిత్తమై యథార్థ హృదయము కాక, మనం చదువుకున్నాం దావీదు గారు, దావీదు యథార్థ హృదయము కలిగిన వాడు, యథార్థ హృదయం కాని వాడు కూడా ఉన్నాడు ఇశ్రాయేలులో. కానీ మీ పిల్లలు అలాంటి వాళ్ళుగా ఉండకూడదని వాళ్ళకు నేర్పించండి అని దేవుడు చెప్పాడు. నేర్పించే విషయంలో ఆయన చెప్పిన మాట, యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలం ఎంత గొప్పదో, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎటువంటివో దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పలేము. మళ్ళా తప్పగారు మళ్ళా కీర్తన రూపంగా చెప్తా ఉన్నాడు. చాలాసార్లు ముందు చాలా కీర్తనలు చెప్పండి. అయితే ఈ కీర్తనలు అన్నిటి నుంచి మించిగా వరుసగా ఆసాపు గారు చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను ముందే చెప్పినట్టుగా ఈ దినాల్లో తల్లిదండ్రుల పిల్లలకు నేర్పించలేని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలు పొద్దున 6కే స్కూల్కి వెళ్ళిపోవాలా, 5కి లేచి కారైపోవాలా,
సాయంకాలం 6:30 స్కూల్ అయిపోతే ఇంటికి వచ్చిపోయాడు, హోంవర్క్ చేసుకొని పడుకోవాలి. ఇంకా దైవికమైన కార్యాలు నేర్పించాల్సి వీలేదు. ఆదివారం కూడా పరీక్షలు ఉన్నాయి. గుడి కూడా రాకపోయినా పర్లేదు, మా పిల్లలు చదువుకోవాలని ఆశలో మనం ఉన్నాం కాబట్టి మనము నేర్పించడానికి అవకాశం కూడా లేనటువంటి విచారకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ పూర్వకాలం ఆ రీతిగా కాదు. పిల్లలకు నేర్పించాలా, వాళ్ళు తిరగబడకూడదని, మూర్ఖత కనపరచకూడదని, యథార్థతను కలిగిన వారే ఉండాలని. పితరులు కొన్నిసార్లు యథార్థతము లేని వారుగా ఉన్నారు, మూర్ఖతను కనపరిచారు. అట్టప్పుడు దేవుడు వారికి శిక్ష పంపించారు. పశ్చాత్తాపడితే మన దేవుడు వాత్సల్యత కనపరిచారు. కనుక అలాంటి స్థితి రాకుండా మీరు పిల్లలారా మూర్ఖత కనపరచొద్దండి, యథార్థ హృదయం కలిగిన వారే ఉండండి. దేవుడి కార్యాలు అవి స్తోత్రార్హ కార్యాలు, స్తోత్రార్హ క్రియలు. ఆయన బలము అంత గొప్పది, ఆయన పూజింపదగిన వాడు, ఆయన ధర్మను స్తుతించదగిన వాడు అని ఈ విషయాలన్నీ పిల్లలకు నేర్పించండి అంటున్నారు. ఈ మాటలు ఆలోచించినప్పుడు తల్లిదండ్రులుగా మా మట్టుకు మేము ఒకరు మీరు కూడా అంగీకరిస్తే మనమందరం కూడా ఇంట్లో ఓడిపోయినామేమో. నేర్పిస్తున్నాం, అయితే నేర్పించవలసిన రీతిగా నేర్పించామా లేదా అంటే చాలా కారణాలు ఒకటే కనిపిస్తుంది. దేవుడు ఎందుకు మమ్మల్ని శిక్షించాడు కొన్నిసార్లు మేము ఇంట్లో అనుకున్నాం. శిక్షించాడు లోటుపాట్లు దానిబట్టే, చేయవలసిన కార్యాలు చేయలేదు కాబట్టి, నేర్పించలేదు కాబట్టి. కనుక దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉండగా ఆయన మనం కోరుకున్నాడని తగిన మనం మర్చిపోకూడదు, ఆయన పిలిపించినాడు మనల్ని తగిన మర్చిపోకూడదు, కొన్నిటించి మాన్పించాడని మర్చిపోకూడదు. దేవుడు తన కార్యాలు చేయడానికి మనలను నియమించాడని మర్చిపోకూడదు. అయితే నియమించిన కార్యాలు చేయాల, వేరే వాళ్ళప్పుడు మనం చేసి మళ్ళా కొన్నిసార్లు అంటూ ఉంటారు కుక్క పని గాడి చేసి డబ్బులు తినట్టుగా. అలా చేయకూడదు. దేవుడు నిన్ను ఏమి చేయమన్నాడో, దేని కొరకై పిలిచాడో పిలిపించాడో స్పష్టంగా ఎరిగిన వారమైందా ఆ క్రియలు చేయాలా, యథార్థ హృదయం కలిగిన వారమై చేయాల. కనుక దేవుడు మనకు ఏ పని చెప్పాడో చేతులు పితరులు ఓడిపోయారు. ఆ విషయాలే ఆసాపు గారు రాబోయే తరాలకు నేర్పిస్తా ఉన్నాడు. కనుక మొదటి 8 వచనాల్లో నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి, నేర్పించాలి, నేర్పించాలి. అవి స్తోత్రార్హ క్రియలు, అవి ఆయన బలమును కూర్చున్నది, ఆయన బలమైన కార్యాలు చేసేవాడు, అవి ఆశ్చర్య క్రియలు అని వారికి జ్ఞాపకం చేయండి అని చెప్తా ఉన్నాడు. మొదటి 8 వచనాల్లో ఇదే విషయాలు ఉన్నాయి. మరి 9 నుంచి 16 దాకా ఏముంది? మనం 1 నుంచి 16 వరకు దేవుని మంచితనం పేరు పెట్టుకున్నాం కదా. మరి 9 నుంచి 16 దాకా ఏమిటో చూద్దాం. 9 నుంచి 16 వరకు విల్లు పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఎఫ్రాయిము అంటే 10 గోత్రముల ఇశ్రాయేలు వారిలో గోత్రం అన్నమాట. ఎఫ్రాయిమీల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఎఫ్రాయిమీలు అంటున్నారు. మన దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ దేశం పేరు వచ్చిందని అంటా ఉన్నారు. అది ఎంత కరెక్ట్. కానీ ఒకరికి అనుకుంటే ఎక్కువ మెజార్టీ ఎవరుంటే అదే పేరుతో పిలుస్తా ఉంటారు. కనుక 10 గోత్రాల ఇశ్రాయేలు వారిని ఎఫ్రాయిమీలు అని పిలవడం బైబిల్లో మనం చూస్తాం. 2 గోత్రాల యూదా బెన్యామీను, బెన్యామీను చిన్న గోత్రం కనుక యూదావారిని పిలువబడుతుంటారు. ఎఫ్రాయిమీలు వెన్ను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి వెళ్లారు. కానీ అయితే వాళ్ళు వెనుకకు తిరగవలసి వచ్చింది. ఎందుకు వెనక్కి తిరగవలసి వచ్చింది? వారు దేవుని నిబంధనను గైకొనలేదు, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లక పోయింది. దేవుని నిబంధన అంటే కట్టడం అన్నమాట. దేవుని ధర్మశాస్త్రం అనుసరించలేదు. ఇది మనకు పాఠం కదా. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం అనుసరించకపోతే, దేవుడు మనకిచ్చిన నిబంధనలను గైకొనకపోతే మనకు కూడా ఓటమే వస్తుంది. కొన్నిసార్లు ఏమనుకున్నాను, ఏ పరీక్షలు రాయకపోయినా ఆ పరీక్ష పోస్ట్పోన్ అవుతుంది, లేకపోతే పరీక్ష జరిగి రిజల్ట్స్ రావు, ఏమేమో అయిపోతామని. ఎందుకైతే ఉంది?
ఒకసారి పరీక్షిస్తుంటే బాగుంటుందేమో. దేవుని ధర్మశాస్త్రాన్ని ఏమన్నా అనుసరించకుండా ఉన్నావా? ఆయన నిబంధనలు గైకొనకుండా ఉన్నావా? ఎందుకు వెనకబడుతున్నావు? ఎందుకు నీకు ఓటమి? నీ దేవుడు జయం ఇవ్వలేని వాడా? తర్వాత మనం చూస్తాం ఏమేం చేశారు ఇస్రాయేలు వారు. ఏమి లేని స్థితిలో నుండి సృష్టిని సృజించిన వాడు ఆయన. కలుగును గాక అంటే అయిపోయింది. మరి నీ విషయంలో పరీక్షలో పాసకుడు గాక ఎందుకల్లే? ఉద్యోగం వచ్చును గాక ఎందుకల్లే? ఎందుకు బ్రేక్? ఆయన నిబంధనను అనుసరించే విషయంలో లోటుపాట్లు ఉన్నాయా? అదే కాదులే, మనమందరం కూడా పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకున్నా లోటుపాట్లు కనిపిస్తూనే ఉంటాయి మన జీవితంలో, అనుమానం ఏం లేదు. మనం ఆయన నిబంధనలు ఎక్కడెక్కడ మీరుతున్నామో, ఎక్కడ లైన్ దాటినామో దేవుడు చూపిస్తా ఉంటారు. దిద్దుకుంటే ఆశీర్వదిస్తాడు, దిద్దుకోకపోతే అదే స్థితిలో కూడా మనలను ఉంచగలడు. ఏ మనుషులు చెప్పినా మనం దిద్దుకోం. బైబిల్ ఆ మాట, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని. అందుకే ఎవరికైనా చెప్పాలని కూడా భయం వేస్తుంది. మనం ఏమైనా ఫలానా తప్పు ఉందన్నా దిద్దుకోవడం, నువ్వు ముందు దిద్దుకోవాలని మనం చేస్తాం. మనం ఒకటి చెప్తే 10 మనమే సజెస్తారు కావాలంటే. అంటే దేవుడు స్పెసిఫిక్ గా నుండి చెప్పమన్నప్పుడు వెళ్ళి చెప్పాలి. నాతాను వెళ్ళి దావీదుకి చెప్పు అన్నాడు, నాతాను వెళ్ళి చెప్పాడు. అసలు దేవుని చేత ప్రేరేపించబడి దేవుడు అప్పగించిన పని మనం చేయాలి, కానీ మిగిలిన వాటిని పూనుకుంటే ఏమీ క్షేమం ఉండదు. కానీ అలాంటి వారి కొరకే ప్రార్థించచ్చు. మనకేమైనా తెలిస్తే ప్రార్థించచ్చు, దేవుడు చేయమంటే చేయవచ్చు. కానీ మన జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గలితీ పత్రిక 6వ అధ్యాయంలో ఎవరినైనా తప్పు తినవలసి వస్తే ముందుగా మనము కూడా ఆ తప్పిదములో పడతామేమో అని పరీక్షించుకోవాలన్నమాట. పరీక్షించుకొని ఆ తప్పిదములో పడకుండా మనల్ని భద్రం చేసుకున్న తర్వాత ఆ సహోదరుడికి వెళ్ళి ఒంటరిగా ఉంటే మత్తయి వార్తలు మళ్ళా నలుగురు చెప్పడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అతనితో ఆ విషయాన్ని ప్రస్తావించి ప్రార్థనాపూర్వకంగా ఒక శక్తిగల కార్యంగా ఆ పని మనం చేయగలం. గుర్తుంచుకోండి, ఆయన నిబంధనను మీరే విషయంలో మనమందరూ మీరుతా ఉన్నాం. ఆయన ఆజ్ఞలను గైకొనే విషయంలో కూడా, అనుసరించే విషయంలో కూడా అనుసరించనల్లక మనం సరిపోతాం. తర్వాత 11 ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన ఆశ్చర్యకార్య క్రియలను మరిచిపోయి దేవుడు ఎన్ని మేలు చేశాడు. మేలు అయిపోతే మర్చిపోతామా? ఒకవేళ అన్నం లేనప్పుడు అన్నం లేదే స్వామిని ప్రార్థన చేస్తామట. అదే మానవ ఆహారం లేదు మాకు దయచేయండి. కడుపు నిండా తినిన తర్వాత నిద్రపోవడానికి ఇష్టపడతాం, కానీ ఆహారం పెట్టాలి స్వామి నీకు స్తోత్రమని ఎంతమంది చెప్తున్నామని చెప్పం. బైబిల్ నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైన యెహోవాను స్తుతించాలని ఉంది. అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా ప్రార్థన ముందు చేస్తున్నాం, కానీ తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోతాం. ఈ వారంలోనే బెస్ట్ ఫుడ్ మనకి ఇచ్చాడు, మళ్ళా ఇప్పుడు తిందామని అనిపిస్తా ఉంది, కానీ ఆయన వైపు ఇచ్చాడనే సంగతి మర్చిపోతాం. అలాగే మన జీవితంలో ఆయన క్రియలు ఆశ్చర్య క్రియలు. ఆశ్చర్యం. నీ స్నేహితులు నవ్వుతారు, నీ వెనక ఎవరో ఉన్నట్టున్నారు వైపు, అందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు నీ పనులు సులభంగా జరుగుతున్నాయి అని అందరూ ఆశ్చర్యచకితులు అవుతున్నారు, కానీ అయితే నువ్వే మనం మర్చిపోతాము. ఆయన నిబంధనను గైకను నల్లకుండా ఉంటాము, ఆయన ఆజ్ఞలను నెరవేర్చకుండా మనం ఉంటాం. ఎఫ్రాయిములా పనిచేశారండి. అందుకే 10 గోత్రాలు ఇశ్రాయేలు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, కానీ అశూరియుల దగ్గర వీళ్ళే ఓడిపోయారు. వాళ్ళ వల్ల పాపం ఏంటి మనకు తెలుసు. 19 మంది ఇశ్రాయేలు వాళ్ళని పరిపాలించిన ఒక్కరు కూడా యెహోవా దేవుని పూజించిన వాళ్ళు కాదు. యెహోవా ద్వారా నియమించబడిన వాళ్ళే. మనం యెహోవా గురించి ఆలోచన చేస్తా ఉన్నాం.
దేవుడు ఆయన నియమించాడు, దేవుడు మేలు చేశాడు. కానీ తనకు మేలు చేసిన దేవుణ్ణి తాను స్థుతించకుండా దూరం చేసి వాటిని ప్రజలందరి చేత వాటిని పూజించాడు. అంత భయంకరమైన వాళ్ళుగా ఉన్నారు ఈ ఎఫ్రాయిమీయులు. అంటే 10 గోత్రాల ఇశ్రాయేలు వాళ్ళు. అందుకే దేవుడు వారి పక్షముగా యుద్ధములో జయమిచ్చి ఆపేసి వారి కొంచెం బుద్ధి నేర్పించారు. ఆ విషయాన్ని ఆశాకు చెప్తా ఉన్నారు. ఆయన ఆశ్చర్యక్రియలు వాళ్ళు మర్చిపోయినారే, ఆయన క్రియలు చూపించిన వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకోలేదే. అందుకే యుద్ధకాలమున వారు వెనుకకు తిరిగేటట్టు చేసి దేవుడు మంచివాడు, మంచితనం. ఆయన మంచి చేస్తే వాళ్ళు మర్చిపోయారు. తర్వాత వచ్చారు ఐగుప్తు దేశంలో సోయన క్షేత్రమందు వారి పితరులు చూస్తుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశారు. ఐగుప్తులో నుంచి వారు వచ్చేటప్పుడు దేవుడు చేసిన మొట్టమొదటి ఆశ్చర్య కార్యం అనకూడదు. కానీ అయితే వరుసలో చూస్తే సముద్రమును పాయలుగా చేశాడు. దానికంటే ముందు 10 తెగుళ్లను ఐగుప్తీయుల మీద పంపి ఐగుప్తులో నుండి వీళ్ళని విడిపించాడు. అవి కూడా తర్వాత వస్తాయి. కానీ అన్నిటికంటే మించిన కార్యం సముద్రము పాయలైంది. మీ దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశాడు. మీకు గుర్తుందా? మనుషులు భూమి మీద ఏమైనా పనులు చేయాలి, కానీ సముద్రం మీద ఏమీ పనులు చేయలేదు. ఉన్నట్టునే పెట్టాల్సిందా అంటే సముద్రం లోపల ఎన్నో అగ్ని పర్వతాలున్నాయి. ఉన్నట్టుండి బద్దలైనాయా? సరే. సముద్రంలో ఎక్కడ ఏమేమో ఉన్నాయి, ఏదో ఆ దినాలు ఈ దినాలు అంటా ఉన్నారు. సరే, ఏమి తెలియదు. అటువంటి సముద్రాన్ని కూడా ఆయన పాయలుగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. తర్వాత మనం చూస్తాం ఇశ్రాయేలీయులను ఎండిన నేల మీద నడిపించిన వెంటనే సముద్రాన్ని పాయ చేశాడు. అంటే నీ కొరకే మళ్ళీ ఐగుప్తులు వచ్చినప్పటికీ వాళ్ళను ముంచి వేయడానికి ఆ సముద్రాన్ని వాడుకున్నాడు. నీటిని రాశిగా నిలిపేశాడు. పగటి వేళ ఆయనే మేఘములో ఉన్నాడు నీ పైన, రాత్రి అంతా అగ్ని ప్రకాశములో ఆయన ఉన్నాడు. ఆయనే నీకు త్రవ చూపించాడు. అవునా కాదు? అవును, ఆయన చూపించాడు. మనం పాట కూడా పాడుకుంటాం. పగటిలో మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభముగా నువ్వు ఉన్నావు కదా, వాటిని కాపాడ్డావు. ఎండలను తప్పించడానికి మేఘం వాళ్ళ పైన లేదు. రాత్రి ఆ మేఘమే అగ్నిలాగా, లైట్ లాగా ఉండేది అనమాట. దేవుడు నడిపించారే, ఆ సంగతి మేము మర్చిపోయినారు. అరణ్యంలో మీకు నీళ్లు కావాల్సి వచ్చాయి. బండను చేసి సముద్రమంతా సమృద్ధిగా మీకు నీళ్లు ఇచ్చాడు. బండ నుండి ఆయన నీటి కాలువలు రప్పించాడు. నదుల వల్ల నీళ్లు ప్రవాహింపజేశాడు. నిజంగా వారికి ఆయన ఏ బండ నుంచి నీళ్లు రప్పించాడు ఆ వివరం లేదు. కానీ ఐగుప్తు నుంచి వారు వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో ఏ బండ నుంచి నీళ్లు రప్పించాడో ఆ బండను తర్వాత కనుగొన్నాడు. దాని పిక్చర్ తర్వాత వస్తుంది చూడండి, చూద్దాం. ఎర్ర సముద్రము పాయలైపోయింది. మధ్యలో ఆరిందే భూమి ఎంత క్లియర్ కనిపిస్తా ఉంది. నీళ్లు రాశిలాగా నిలిచినాయి. ప్రజలు ఆ నీటి మధ్య వెళ్ళిపోతా ఉన్నారు. శుభ్రంగా కాళ్ళెడకనే పోతున్నారు. లక్షల కొద్ది మంది వెళ్తా ఉన్నారు. నీవు ఇది కర్రలు ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము అన్నాడు. మనం చదువుకున్న మాటలు అదే ఉంది. సముద్రము పాయలైంది అని ఆశాపుకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సముద్రము 13వ వచనంలో ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను. అదే పాయలైన పదము నిర్గమాలో కూడా దేవుడు నీ చేయి చాపి పాయలుగా చేయమన్నాడు. సముద్రం పాయలేదు. ఆశాపు గారు 13వ వచనం అదే అంటారు.
ఆయన సముద్రాన్ని పాయలుగా చేసి అద్దరికి వారిని నడిపించారు. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో 6 నెలల మీద నడిచిపోవుదురు. అట్లాగే జరిగింది. ఇశ్రాయేలులారా, మీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. శుభ్రంగా వెళ్ళిపోయినారు మీరు, అంతా అయిపోయింది. లాస్ట్ వాళ్ళు కూడా దాటేస్తారు, ఇంకెవరు లేదు. లాస్ట్ వాళ్ళు దాటేంత వరకు కూడా నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి. ఇది చీల్చబడిన బండ అంట. మనము చీల్చబడ్డమంటే ఏదో భూమిలో బండలు అందరం వచ్చి నీళ్లు వచ్చినాయని అనుకుంటున్నాం కదా. ఇదంటే చీల్చబడిన బండ. భూమి పైన ఎత్తుగా ఉన్న బండ. ఇదిగో మనిషి నిలబడితే ఇస్తున్నాడు అనమాట. అంత ఎత్తైన బండ. ఏ స్ప్రింగ్ అయినా ఏ ఊటైనా భూమి పైన ఎత్తు పోతుందా? ఎలక్ట్రిక్ మోటార్ వేసి పంపించినా నీళ్ళు అంత పైకి రావు. అరణ్యములో దేవుడు చీల్చిన బండ ఇది అని మన వాళ్ళు కనుగొన్నారు. అందుకే మనం చదువుకున్న భాగంలో 15వ వచనంలో అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను. సముద్రమంతా సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. ఈరోజు ఎక్కడన్నా మనకు ఒక ఊట పడిందంటే సన్నగా 1 ఇంచు నీళ్లు పడినాయి, 4 ఇంచులు పడినాయి, 6 ఇంచులు పడినాయి అని ఎంతో సంతోషం. సముద్రం అంతా నీళ్లు పడినాయి. మరి 6 లక్షల పురుషులు, 6 లక్షల స్త్రీలు, 12 లక్షల పిల్లలు, అంటే మొత్తము 25 లక్షల మంది నీళ్లు తాగడానికి సముద్రమే కావాలి. చిన్న చిన్న మన బోరింగ్లు లేకపోతే మన వాటర్ ట్యాంక్ ఏవి సరిపోవు. ఇలాంటి బండలు చీల్చి సముద్రం అంతటి నీళ్లు కురిపించాడంట. 15వ వచనం చదువుతాను చూడండి. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో ఉండి ఆయన నీటి కాలువను రప్పించెను. కాలువను రప్పించాడు. ఓ కాలువలాగానే పారుతున్నాయి నీళ్ళు చూడండి. ఇప్పుడు ఆ బండ ఇట్లా ఉందట. ఇప్పటికి కూడా ఉన్నది. ఇప్పుడు కాలువలు లేదు. నీళ్లు కాలువలాగా వచ్చాయి. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రంతో సమృద్ధిగా వారికి నీరు తాగించను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను. నదుల వల్ల నీళ్లు ప్రవహింపచేసను. ఈ కార్యాలు ఏం కార్యం అనాలి మనం? ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమనాలు చూడండి. కానీ ఎఫ్రాయిమీయులు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినారు. ఈ మాట మన పట్ల వాస్తవమేనా? వాస్తవమే. మీ జీవితకాలంలో రక్షించబడక ముందు దేవుడు నీకు ఎనిమేలు చేశాడో, రక్షించబడిన తర్వాత కూడా నీకు ఎనిమేలు చేశాడో ఒకవేళ ఎప్పుడన్నా మీరు కూర్చొని ఒక పేపర్ తీసుకుని వరుసగా రాసుకోండి. అన్నీ మీకు గుర్తున్నాయా? కొంచెం మర్చిపోయింటాం. ఆ అన్నీ మీరు రాసుకుంటే ఆశ్చర్యమైంది. ఇంగ్లీష్ లో మనం కోర్సు మాట్లాడుకుంటాం కదా, కౌంట్ యూ మెనీ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1. తెలుగులో కూడా దాన్ని రాస్తారు. ఎంచుము, లెక్కించి చూడుము, దేవుడు ఇచ్చినట్టు వేళ్ళు లెక్కించుము, అప్పుడు నీకు ఆశ్చర్యమైతుంది. ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. దేవుడు నీకు ఏం చేశాడో నీకే సర్ప్రైజింగ్ గా ఉంది. కానీ ఎఫ్రాయిములు మర్చిపోయినా, మనం కూడా మర్చిపోతాం, అనుమానం ఏం లేదు, మర్చిపోతాం. ఒకవేళ స్టూడెంట్ లైఫ్ లో దేవుడు నీకు ఏం మెయిల్ చేశాడో, జాబ్ లో జాయిన్ అయ్యే విషయంలో ఏం మెయిల్ చేశాడో, సీనియర్స్ గా ఉండేవాడు, ఉద్యోగ కాలం అంతా ఏం మెయిల్ చేశాడో, ఆరోగ్య విషయంలో ఎన్ని మేలు చేశాడు, ఆర్థిక విషయాలు ఎన్ని మేలు చేశాడు, ఆస్తుపాస్తుల విషయం ఎన్ని మేలు చేశాడు, ఇవన్నీ ఒకసారి లెక్క పెట్టుకుంటే మనకే ఆశ్చర్యమైంది. లోకములో ఆస్తిపాస్తులతో కొట్టాడుకొని తెచ్చే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య విషయాలతో సతమతమయ్యే వాళ్ళు ఉన్నారు, ఆర్థిక విషయాలతో సతమతమయ్యే వాళ్ళు ఉన్నారు. వాటన్నిటిలో దేవుడు మనకెంత సహాయం చేశాడో మన జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యమైతుంది. అమాలేకులు యుద్ధానికి వచ్చినారు. నిర్గమా 17వ అధ్యాయంలో మోషే కొండకి ప్రార్థన చేస్తున్నారు. కావున ప్రతిస్థల మంది పురుషులు కోపములు సంఖ్యలు లేనివారై
పవిత్రమైన చేతులెత్తి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం వచ్చిందో మోసే అదే పని చేస్తున్నాడు. కొద్దిసేపు చేతులు బరువైనాయి. చేతులు దిగుతా ఉంటే అమాలేకీయులు గెలుస్తున్నారు కింద. హూరు అహరోను ఇద్దరు వచ్చినారు. అయ్యా నీ చేతులు బరువేస్తా ఉన్నాయా అని ఇంకా ఇద్దరు ప్రార్థనలో కలుస్తారు. ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తాం. అవి ప్రార్థనకి ఎక్కువ మంది కూడా మంచిదే. ఒక్కరిమే ఉండదానికంటే కొన్నిసార్లు ప్రార్థనలో తక్కువ మంది ఉన్నామని మనం ఖండిస్తా ఉన్నారు కదా, ఎక్కువ మంది కూడా ఉండగలిగితే బాగుంది. ప్రార్థన బలమై ఒకరికొకరు సహాయకరంగా ప్రార్థనలో ముందుంటారు. ప్రార్థనలో ఉండగా దేవుడు వారి మధ్య గొప్ప కార్యం చేశారు. ఎక్కువసేపు మనం ఇక్కడే ఉన్నాం కదా, మనం ముందుకు వెళ్ళిపోవాలి. కనుక 16 వచనాల్లో దేవుడు చేసిన మంచితనం అంతటినీ ఒకసారి చెప్పాడు. మీ పిల్లలకు పిల్లలకు చెప్పండి అన్నాడు అన్నారు. ఆ సంస్కారం ఇప్పుడు చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళేం చేశారు? అయినను ఇంగ్లీష్ లో బట్టను ఒక భక్తులు అన్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ ది బట్స్ ఇన్ ద బైబుల్ అన్నాడు. బట్ అనగానే అప్పుడే కథ అంతా మారిపోతుంది అన్నమాట. తెలుగు అయినను అనగానే మారిపోతుంది. ఏం మారింది? అయినను వారానికి విరోధముగా ఇంకనూ పాపం చేస్తూ వచ్చింది. మహోన్నతుని కరగబడి తమ ఆశ కొలది ఆహారము అడిగిరి, తమ హృదయాల్లో దేవుని శోధించిరి. మన్నా తింటా ఉంటే, మన్నా ఏం ఆహారం అంటే మనుషులు తినేది కాదు, దేవదూతల ఆహారము తినమంటే ఈ సవికారమైన మన్నా అని పేరు పెట్టారు. కొంత విచిత్రం వస్తుంది. సవికారము లేని మన్నా, సవికారము లేని మన్నా. ఈ మధ్య ఒక ఆయన మన్నాడు. ఒక ఆయన అన్నాడు, చిన్నప్పుడు మా అమ్మ మాకు రాయగన్నం పెట్టేది, వచ్చి ఎర్రగా ఉండేదయ్యా, చారుడు బియ్యం కూడా ఆనందలు వేయడానికి మాకు లేదు. ఆ ఎవరు సమావేశం తినేవాళ్ళం. అయినా కాదు మనం కూడా మీరు కాకపోతే మీరు ఇవ్వండి. ఆ స్థితిలో మనం ఉన్న విషయాలు కూడా అంటే ఐగుప్తులో కడుపుని అన్నం పెడతారా? ఇప్పుడు దేవదూతల ఆహారం పెడితే దేవుడు మీరు సడుగుతా ఉన్నారు, తిరగబడతా ఉన్నారు. వాళ్ళ అనుమానం కూడా, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఆయన బండను కొత్తగా నీరు ఉడికెను, నీళ్లు కాలువలై పారెను. నీళ్లు కాలువలు పారలే. కానీ మళ్ళీ ఏమనుమానం? ఆయన ఆహారము నీళ్ళు ఇచ్చినాడులే, కానీ ఆహారము ఇవ్వగలడా? మనకు కూడా వచ్చారన్నమాట. బీపీ తగ్గించినాడులే, షుగర్ తగ్గిస్తాడా? మనకు వచ్చారు. మనం ఫలానా విషయంలో సహాయం చేస్తాడు, ఈ విషయంలో సహాయం చేస్తావా అంటే ఏమనుకుంటాము? ఏమో చేస్తాడనే జవాబు మనకు రాదు. చేస్తాడో లేదో, ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంతటితో నేను అయిపోతానేమో, నా పని అయిపోతుందేమో. రప్పించగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? ఏం కావాలంట? మాంసం. నేను ఐగుప్తులో మాంసం పెట్టారా? ఫరో వీళ్ళ మాంసం తింటా వచ్చాడు. మాంసం కావాలంట అని వాడు చెప్పుకొని సాగాడు. యెహోవా ఈ మాట విని కోపగించాడు. మాంసం పెట్టలేదా? పెట్టాడు. బండను చీల్చి నీళ్ళిచ్చాడు, మన్నా కురిపించాడు. ఇవేంటి? పూరేడు పిట్టలు ఇసుకంత విస్తారంగా వచ్చినాయి. ఎక్కడ? వాళ్ళ గుడారాల మీదనే ఉన్నాయి. గుడారం మీదుంటే పట్టుకోవచ్చు, ముందుంటే పట్టుకోవచ్చు, చేతి పట్టుకుంటే అందుతా ఉన్నాయి. రక్షించలేడా? రక్షించగలడు. ఏమైనా చేయగలడు. తర్వాత ఏం చేస్తున్నారో చూస్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. వరల్లో పెట్టుకొని శుభ్రంగా కాల్చుకున్నారు.
కానీ దేవుని స్తుతించినారా? లేదే. మన్నా ఇచ్చినప్పుడు స్తుతించినారా? లేదే. అవిచారం లేని మన్నాన్ని తలిగినారు. సూర్యుడి పిట్టలు ఇంటి దగ్గరికి టెంట్ల దగ్గరికే వచ్చినాయి, స్తుతించలేదే. శుభ్రంగా కాల్చుకున్నారు, తినడానికి మొదలు పెట్టారు. ఇప్పుడు దేవుని కోపం వచ్చింది, దేవునికే కోపం వచ్చింది. 29వ వచనం చూడండి. వారు కడుపారా తిని కనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించలేదు. కానీ వారు కడుపారా తిని దేవుని స్తుతించడనుగా కడుపారా తిని నిద్రించడనున్నారు. ఇప్పుడు మన దేవుని కోపం రావాలా అవుతా? కోపం వచ్చింది. 30వ వచనం. వారు ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగను. తర్వాత ఉన్న మాట కష్టమైన మాట. వారిలో బలిసిన వారంటే ఇది మామూలుగా ఒకరినొకరు నిందించుకున్నాం అంటా ఉంటారు. ఏం బలిసినట్టున్నారే, దేవుడే అంటారు. బలిసిన వాళ్ళు మీరు అని వారిని సంహరించారు. విషయాల్లో యవనులు కూల్చేశారు. యవనులు తిని బలిచారు. దేవుడిని కడిగేది, దేవుడిస్తే తినేది. ఆయన స్తోత్రార్హ క్రియలు మర్చిపోయి అవి స్తోత్రార్హ క్రియలు దేవుడు స్తుతించేది మర్చిపోయాడు. అందుకే దేవుని కోపము వారి మీద రగులుకుంది. వారిని దేవుడు సమరించాడు. అదే మాటలే మనం చూస్తాం. దేవుని కోపం వారి మీద దిగింది. వాళ్ళు ఎవరిని కూర్చున్నాడు. ఎప్పుడన్నా బుద్ధెత్తుకున్నారా చూడండి. ఇంత జరిగినను ఇందాక అయినను అనుకున్నామే, ఇది కూడా ఎంత మళ్ళా పట్టాయన్నమాట. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేస్తూ ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకోలేకపోయారు. నమ్ముకున్నారా? నమ్ముకోలేదు. ఆయన మీద విశ్వాసం ఉందా? లేదు. మనం కూడా రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, కానీ అనుదిన జీవితంలో ఆయన మీద కలిగి ఉండవలసిన విశ్వాసం మనలో ఉండేదన్నమాట. ఏమో ఈ రోజు దాకా పెట్టారు, రేపు పెట్టాడో లేదో. ఇన్నేళ్లు పెట్టడా? వేరే వాళ్ళకైతే ఇన్నేళ్లు పెట్టాడు కదమ్మా, పెట్టాడులే అంటారు. కానీ మన విషయం వచ్చేటప్పటికప్పుడు మనకు అనుమానం ఉంటుంది. కనుక ఆయన స్తోత్రాధిక నమ్మలేకపోయినారు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వేలే గడిచిపోజేశాను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను. వారి దినాలు తగ్గించేశాడట. దినాలు తగ్గిస్తాడు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. దెబ్బలు పడినాయి. మళ్ళీ అప్పుడే ఇంకో యవనులు బలిసిన వాళ్ళు చచ్చిపోయేటప్పటికి స్వామి మళ్ళా వెతికినారు. హృదయపూర్వకముగా బ్రతిమాలు కొనేది. ఇది బాగుంది, కానీ కింద ఏముందో చూడండి. అయినను మళ్ళా అయినను. ఆయన వారి హృదయం స్థిరముగా ఉండలేదు. ఇది నిజమా కాదా? నేను ముందే చెప్పాను కదా, మన కష్టం వచ్చినప్పుడు స్వామి అంటాము. అప్పుడేమో హృదయపూర్వకాన్ని అంటాము. కొద్ది రోజులు అయిపోతుంది, మళ్ళా ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది అన్నమాట. హృదయం స్థిరముగా ఉండదు. ఆయన నిబంధనలు వారు నమ్ముకొనలేదు, గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనకు ముఖస్థుతి చేసినారు, గొంకినారు, కానీ నిజమైన స్థుతి కాదు. ముఖస్థుతి మాత్రమే చేసినారు. ఆశ్చర్య కార్యములను కిందిగా స్థుతించిన వారు కాదు. ఇదంతా ఇశ్రాయేలు వారి చరిత్ర మీరు చదువుకోండి. మన జీవితంలో ఇట్లాగే జరుగుతూ ఉంది. నెక్స్ట్ భాగానికి మనం వచ్చినట్లయితే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారి నశింపచేయక వారి దోషములను పరిహరిస్తూనే వచ్చారంట. తన ఉగ్రతను ఏమాత్రము రేచుకొనక పలుమార్లు కోపం అనుకునేమన్నారు. వారు కేవలం శరీరులు, వీళ్ళు మానవ మాత్రం అంతేలే, విసరి వెళ్లి మరలా రాని గాలిలాగా వీరున్నారు అనుకొని సవరిస్తున్నారు. మావాడంతలో చెప్పినా గాని వింటా అంటారు, కానీ వినడం మళ్ళాలే, అయితే మనలే అని అనుకున్నట్టుగా దేవుడు కూడా వీళ్ళ విషయమై ఓర్చుకున్నారు.
అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడి, ఎడారియంలో ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టి, మాటి మాటికి దేవుని శోధించింది, మాటి మాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సత్తాప కలిగించింది. బాహుబలమైన విరోధుల చేతులను తమ విమోచించుకొని జనమైన వారు స్మరణకు తెచ్చుకోలే, గుర్తించుకోలేదు. మిగిలిన భాగం కూడా మనం ముగించుకోలేమో, తొందరగా వెళ్ళిపోదాం. ఒకవేళ ఐగుప్తీయుల మీద పత్ర సూచికలు మీకు గుర్తున్నాయా? అది దేవుడికి జ్ఞాపకం చేస్తున్నారు. ఏం చేశారంట? ఐగుప్తులో సూచికలు చేశానే, ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నదిని రక్తముగా మార్చాను, మీకు గుర్తుందా? వాళ్ళ మీదకి జోరీగలు పంపించాను, మీకు గుర్తుందా? కప్పలు పంపించాను, గుర్తుందా? వాళ్ళ పంటలు జరగొచ్చాను, మీకు గుర్తుందా? వరగలు పంపించాను, గుర్తుందా? వాళ్ళ ద్రాక్షాలు పాడు చేశాను, మీకు గుర్తుందా? వాళ్ళ పశువులను పాడు చేశాను, మీకు గుర్తుందా? పిడుగులు వాళ్ళ మీద పడేశాను, మీకు గుర్తుందా? అని ఐగుప్తు మీద పంపిన తెగుళ్ళన్నీ చెప్తా ఉన్నాడు. ఐగుప్తులో జ్యేష్ఠులందరినీ, జ్యేష్ఠ కుమారులందరినీ, వాళ్ళ ప్రారంభమైన ప్రథమ సంతానాన్ని నేను సమరించాను కదా, మీకు గుర్తుందా? ఇస్రాయేలారా చేశారు. ఇది నైలు లేదంటే రక్తమంతా మారిపోయింది. నదులు, నీటి ఊటలు, చెరువులు అన్ని రక్తమైపోయినాయి. జోరీగలు, దగ్గర్లు, కప్పలు, ఫరో గారు కనీసంలోనే కప్పలు, ఎక్కడ పెట్టా కప్పలు, ఏమి కప్పుకున్నా ఈగలు వారిని గాయపడుతున్నారు. ఇన్ని క్రియలు ఐగుప్తీయుల్లో నేను చేసి మేము విడిపించానే, మీకు ఏదన్నా గుర్తులేదా? ఐగుప్తీయులు ఇంట్లో జ్యేష్ఠ కుమారులందరూ చచ్చిపోయినారే. ఫరో మొదలుకొని సామాన్యం వాళ్ళని చంపినగానే నేను విమర్శించి, వధించబడిన గొర్రెల రక్తము మీ ద్వారబంధుల కమ్ములకు పూసుకోండి అంటే మీరు పూసుకున్నారు కాబట్టి రక్షించారని మీకు గుర్తుందా? మీరు గొర్రెలను వధించినారని మీకు గుర్తుందా? మర్చిపోయినారా? మళ్ళా ఇప్పుడు విగ్రహారాధన చేస్తారా? అవన్నీ మానుకొని ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నారు. నేను మిమ్మల్ని గొర్రెలు తోలుకొచ్చాను కదా, సురక్షితంగా నడిపించాను కదా, మిమ్మల్ని కాపాడాను కదా, నా కుడి చేత మీ ఎదుటి అనుజనులు వెళ్ళగొట్టాను కదా, ఈ దేశాన్ని మీకు స్వాస్థ్యముగా పండించాను కదా. ఇశ్రాయేలులారా, మీ గోత్రములు వారి గుడాల్లో వచ్చి నివసిస్తున్నారే. నేను ఎన్ని మేళ్లు నేను చేస్తే ఎట్లా నడిపించాను మీకు గుర్తుందా? యోర్దాన్ నదిలో యాజకులు అరికాళ్లు పడగానే నదంతా చీలిపోతాం. మందసాన్ని మోసుకొని యోర్దాన్ లో కాళ్లు పెట్టారంటే యోర్దాన్ చీలిపోతాం. ప్రజలు చూస్తున్నారు. మీ వెనక ఫరో వచ్చినప్పుడు ఏమైంది? ఫరో సంగతి ఆయన గుర్రములు, రథములు, రౌతులు సముద్రంలో ముంచివేశారు కదా. 53వ వచనం ఆ మాట చెప్తున్నాడు. ఇన్ని మేలు నేను చేస్తే మహోన్నతులైన దేవుని శోధించి మీరు తిరుగుబాటు చేస్తారా? ఇంకా నా శాసనాలు అనుసరించరా? మీ పెద్దలాగా ద్రోహులైతారా? దౌకుచ్చులు పనికిరాని రీతిగా మీరు పనికిమాల వాళ్ళైపోతారా? దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా సహించాడు. వాళ్ళందరినీ శిక్షిస్తారని చెప్తున్నాడు. తన ప్రజలను ఖడ్గానికి అప్పగిస్తారన్నాడు. తన స్వాస్థ్యానికి మీద ఆగ్రహించాడు. అగ్ని మీ యవనస్తులను భక్షిస్తుంది. ఇంకా కన్యకులు మీ మధ్య పెళ్లి పాటలు పాడేవాళ్ళు ఉండరు. మీ యాజకులు కచ్చిపాలవుతారు. కనీసం ఏడ్చే విధవరాలు కూడా మీ మధ్య ఉండరు అని గొప్పగా తీర్చిచ్చాడు. ఇదైపోయిన తర్వాత అనగా ముందుదంతా 10 గోత్రాల ఇష్టాల వారి గురించి. ఎఫ్రాయిము గోత్రము నేను కోరుకోలేదు, ఇక అయిపోయింది అంటే 10 గోత్రాల వారిని కోరుకోవడం లేదు అని చెప్పారు. కానీ యూదా గోత్రం మాత్రం నేను ప్రేమిస్తా ఉన్నాను. సియోను పర్వతం నేను కోరుకున్నాను. అంతరిక్షమును కట్టినట్టు, భూమిని నిత్యము స్థాపించినట్టు నేను మీ మధ్య నా పరిశుద్ధ మందిరము కట్టిస్తాను. ఈ రోజు పరిశుద్ధ మందిరం అంటే నేను బ్రాకెట్లో పెట్టాను, సంఘమే అనమాట. సంఘమే మనం ముందే చెప్తున్నాం. 70 వర్షాల్లో మీరు నేను ఏం చేయాలా?
తన దాసుడైన దావీదును ఆయన కోరుతున్నట్టుగా మనల్ని కోరుతున్నాడు. ఆయన్ని పిలిపించేట్టుగా మనల్ని పిలిపించాడు. ఆయనను రక్షించేట్టుగా మనల్ని రక్షించాడు. దావీదు యథార్థుడై పాలించేట్టుగా మనం పాలించాలా? దేవుని కార్యాలు నేర్పరితనము కలిగిన వారమై మనం కూడా నడిపించాలా. చివరిగా మాట, అతడు యథార్థ హృదయం కలవాడై. ఒక చిన్న పరీక్ష, యథార్థ హృదయం మనకుందా? దేవుని కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు యథార్థ హృదయంతో చేస్తున్నామా? దేవుని కార్యాలు నేర్పరితనముగా చేస్తున్నామా? ఆషామషిగా చేయాలి కాబట్టి చేయడం, మెకానికల్ గా ఆచార ప్రకారంగా చేయకపోతే ఏమో అని చేస్తున్నామా? నేర్పరితనంగా చేస్తున్నామా? నేర్పరి అయి వారిని నడిపించాం. ఇది మెస్సియా చేస్తున్నా మన ప్రభు ఈ రీతిగా నడిపిస్తున్నారు. ఈరోజు మనం మిమ్మును నన్ను కూడా ఆయన కోరుకున్నాడు. మిమ్మును నన్ను ఆయన పిలిపించుకున్నాడు. మిమ్మును నన్ను పాడి గొర్రెల నుంచి వెంబడించేది మాన్పించినాడు. మిమ్మును నన్ను నియమించినాడు. మీరు నేను పాలించాలా, నడిపించాలా? యథార్థ హృదయం కలిగిన వారంగా ఉండాలా? కార్యములందు నేర్పరులమై ఉండాలా? అలాంటి జీవిస్తాను. ప్రభుత్వ అమూల్యమైన కృపలు మనందరి పట్ల విక్రమ చేయగాక. ప్రార్థన.